రేయ్ సార్ సార్ నక్కల నా పక్క పక్కనే తిరగటం కాదురా, ఆ భయంకరమైన వ్యక్తి ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు. నక్కి దక్కునా అంగ్రేజో కే జమానే కా ఇన్స్పెక్టర్ నువ్వు బొంబాయి ఇన్స్పెక్టర్వి, నేను ఆంధ్ర ఇన్స్పెక్టర్ని. నువ్వు దారి చూపించడానికి వచ్చావు, ఆ పని చెయ్యి. आप समझे నీ ఎదవ కండాల భాషలో చంపేస్తున్నావు కదా. नहीं खंडाला नहीं लोनावाला అరే నక్క ఇలా రారా, వాళ్ళు ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు అయి ఉంటారు. आ गए आपके आंध्रा वाले కమాన్ ఆగండి, నేను భీమడోలు నిత్యానందాన్ని. నాకు రేగిందంటే డమడమడమడమ డోలు వాయిస్తాను. స్టాప్. స్టాపా? ఆంధ్రా నుంచి పారిపోయి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వా స్టాప్ అంటున్నావు? కాదు సార్, ఈయన ఏపీలో ఎస్ఐ. ఆంధ్రాలో 10 మంది అమ్మాయిల్ని డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్టైల్లో రేప్ చేశాడు ఒకడు. వాడి బొంబాయి పట్టణానికి పారిపోయి వచ్చాడు. వాడిని పట్టుకోవడానికి వచ్చాడు. ఒక్కడే 10 మందినా? షట్ అప్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అనవసరం. వాడు ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు, వాడిని నేను పట్టుకుని తీరుతాను. No. You can go. फोटो देखे बिना हम रेपिस्ट को कैसे पकड़ेंगे? ఫోటో చూసి ప్రమోషన్ కొట్టేద్దామనే, 10 లక్షలు కూడా కొట్టేద్దామనే. నా నీకు పైసా కూడా తక్కని ఫోటో చూద్దామనే. కమాన్ లెట్ us go. భోంచేద్దాం పదండి. इंस्पेक्टर फोटो दिखा फोटो. No. చలో ఆద్మీ. హలో क्या आदमी है यार? మాకు కూడా ఒకసారి చూపెట్టచ్చు కదా, వెతుకుతాం. ఏంట్రా చూపించేది? పిచ్చి పిచ్చి చేసాల చోట బుక్ కొరికేస్తారు. కమాన్ హ్యావ్ ఇట్. వెళ్ళు. Idiot. Bearer, फोटो दिखा दे यार. फोटो. Yes. Take this. वेजिटेरियन. फोटो. ఎక్కడికి పోతారా నువ్వు? బిల్ హౌ మచ్? 225 rupees. 225. ఓకే. నా పర్సు కనపట్లేదే. ఏమైందబ్బా? ఇన్స్పెక్టర్, ఆంధ్రా నుంచి వచ్చారా? సార్ నా పర్సు కనపట్లేదు సార్. ఏం ఇన్స్పెక్టర్, ఏం పోగొట్టుకున్నారు? సార్ నేను ఆంధ్రా నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సార్. నా పర్సు పోగొట్టుకున్నాను సార్. నా దగ్గర ఇదే ఉంది సార్. ఎంత ఉంది? 420 సార్. 4 రూపాయలు 20 పైసలు. ఎంత తిన్నారు? బిల్ ఎంత అయింది? బాగా తిన్నాను సార్. 225 రూపీస్ అయింది సార్ బిల్లు. ఇప్పుడు ఎంత ఉంది? 420 ఉంది సార్. మిగతాది ఎవరు కడతారు? సార్ మీరే కట్టాలి సార్. కొంచెం కన్సల్ట్ చేయండి సార్. ఆంధ్రాలో మీరు ఎవరికి చెప్పరంటే మీరేం చెప్తే అది చేస్తారు సార్. అయితే ఒక పని చేయి. ఏంటి సార్? 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టు. సార్ ఏ హోటల్లో అయినా బిల్లు కట్టకపోతే పిండి రుబ్బమంటారు, అంట్లు తోమంటారు, బట్టలు పొదేసి పిచ్చి కొట్టుడు కొడతారు. మీరేంటి సార్ 2 వెంట్రుకలు పీకి అక్కడ పెట్టమంటున్నారు? నేను మహా తెలివైన వాడిని. నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఏం చెప్తావు? నేను అక్కడ 220 రూపాయల బిల్లు ఎగ్గొట్టొచ్చాను. ఆ కండాలాగాడు నా వెంట్రుకలు కూడా పీకలేకపోయాడంటావుగా, అందుకే 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టమన్నాను. సార్ మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్, మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు సార్. హలో పీకు. ఓకే సార్. క్యాష్ బిల్ గా తీసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే దో ఎవరే కోనా ఏ బిల్ లేవు సార్
చాలా మంది అమ్మాయిలు ఆ వ్యాలీలో టెన్స్ దగ్గర దిగారంటే ఆ. వాళ్ళ కోసం ఆ రేపిస్ట్ అక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు. కరెక్ట్. వెళ్దాం పదా. ఓకే, వెళదామంటే ఇక్కడ లేరండి. ఆ. సైట్ సీయింగ్కి వెళ్ళారు శివాజీ ఫోర్ట్ కి. ఓహో, కాసేపట్లో వస్తారంట, ఆచూకి తెలిసింది. కరెక్టేరా. ఉమ్. అయితే కాసేపు ఆగెళ్ళి ఉమ్. ఆ అమ్మాయికి రేపిస్ట్ గురించి వివరించి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఓకే, కమా పదా. come on. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.